సూర్యుడున్నది తూర్పు వైపు, మీ లెఫ్ట్ ఉత్తరం. అటువైపు బయలుదేరండి. కంపాస్ బాక్స్ లో చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే? అడవిలో జంతువులు ఏమైనా ఉంటాయా సార్? మనతో పాటే ఉన్నాయి కదే. మనతో పాట ఏవి? మమ్మల్ని జంతువులంటావే, చెప్తానని పని. సరే 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 పదండి, మన ఎడం చేతి వైపు వెళ్ళాలి. రండి. అత్తయ్య గారు, అది మనల్ని తిడుతుంది అత్తయ్య గారు. మానం తిట్టమే, కానీ దాన్ని ఏడిపిస్తాం. ఎలాగత్తయ్య గారు? చెప్పని చేసి చూపిస్తాను. ఫాలో. ఓకే, ఫాలో. అమ్మా, అమ్మయ్యా, కాళ్ళు లాగేసిన బాబు. ఇదిగో ఈ బండల మీద ఒక్కొక్కళ్ళు కూర్చోండి అమ్మా. కూసో కూసోరా గీత. అమ్మా, అమ్మా ఏమైందే? ఇది చూపిస్తాను చేస్తాను అన్నారు, ఇంత దూరం నడిచాం, కాళ్ళు నొప్పులు అత్తయ్య గారు. ఉండవే, ఇప్పుడే ఆ శ్వేత పాపకి చుక్కలు చూపిస్తాను. వీళ్ళేంటి? కోతి కొడక. ఏంటి సారు మీరిద్దరు అలా కరుచుకున్నారు? ఆ పులికి మా ఐకమత్యం గురించి తెలియాలని. ఆయన పులికి భయపడే వాళ్ళు అయితే పారిపోతాం గాని ఎక్కడెందుకు ఉంటాం? కానీ లేకపోతే ఆ శ్వేత మనల్ని జంతువులు అంటుందా? ఇప్పుడు దారి తప్పింది కదా, ఏ జంతువుకు అది పలహారం అయిపోతుంది. దారి తప్పింది శ్వేత ఒక్కతే కాదంతే గారు, మీ గీత కూడా ఉంది. వెళ్ళి మీరెత్తుకోండి, మాకు వేరే పనుంది. పదవే. అయ్యో, దానికోసం అని చెప్పి నా మనవరాలు కూడా దారి తప్పిపోయింది. దేవుడా, దానికి ఏం కాకుండా కాపాడు తండ్రి. అమ్మ గీత, గీత, అయ్యో దేవుడా, గీత. మీరా? మా మనవరాలు గారిని చూసారు సారు? మీ మనవరాలా? అదే అయ్యో, గీత కనిపించిందా సారు? లేదు, పులికి భయపడి పిల్లలందరూ తలో దిక్కు పారిపోయారు. అయ్యో, అది పులి అరుపు కాదు సార్. మరి పులి అరుపులా అనిపించిందే? అది అది నానే అరుస్తున్నాను సారు. ఓసి నిన్ను తగలయ్యా. పులి అనుకుని భయపడి చచ్చాం కదా, దేనికైనా సరే నువ్వు నవ్వుతూనే ఉండు, అదే నీకు ఇచ్చే పనిష్మెంట్. కరెక్ట్ సార్. అవుందా? నవ్వుతూనే ఉండు. ఎవరు మీరు? నువ్వెవరు? నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్. నేను టీచర్స్ డిపార్ట్మెంట్. స్కౌట్స్ క్యాంప్కి వచ్చాం. అలాగా, అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు? పైన గూడి ఉంది, అందులో మనుషులు ఆటవికులు. మనుషులు చూస్తే చంపేస్తారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. డేంజరా అని నవ్వుతుందేంటి? నేను అలాగే నవ్వుతాను కానీ వాళ్ళు నిజంగానే చంపేస్తారా? ఇలా నవ్వుతే నిజంగానే చంపేస్తారు.
ఎందుకంటే వాళ్ళకి నవ్వంటే కోపం, నవ్వేవాళ్ళంటే ద్వేషం. నవ్వటం చూశారంటే అదే నీ ఆఖరి నవ్వు అవుతుంది. పైగా చిన్నపిల్లలంటే మహాకోపం వాళ్ళకి. వాళ్ళ జాతికాని పిల్లల్ని చూశారంటే వాళ్ళ దేవతకి బలిచ్చేస్తారు. సారు ఓ సింహం సారు మనం వెళ్ళి ఎత్తుకుదాం పదా. అలాగే సార్, మీరు కూడా మాతో పాటు వస్తారా? అటు వెళ్దాం పదండి. రండి, పదండి పదండి. సింహం సార్ చెప్పింది ఇదే. పాపం, టెంట్ పోటీలో గీత ఓడిపోయింది. ఈ పోటీలో అది గెలవాలంటే నేను ఇక్కడే ఈ చెట్టు పక్కన దాక్కోవాలి. ఇదేంటి, బొమ్మను చూసుకోవడం ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది ఏంటి? సర్లే, వేరే వాళ్ళు రాకుండా ముందు నేను బొమ్మ తీసుకుంటాను. వెళ్ళవే వెళ్ళు, తొందరగా వెళ్ళి బొమ్మ తీసుకో. శ్వేత, పోయి బొమ్మ తీసుకో. నువ్వే తీసుకో శ్వేత. ముందు పోటీలో నేను గెలిచినా కదా, ఈ పోటీలో నువ్వు గెలవాలి. వెళ్ళి తీసుకో. నాకు వద్దు శ్వేత, నువ్వే తీసుకో. అరే, ఇద్దరం ఇట్లా కొట్లాడుకుంటుంటే ఎవరో ఒకరు వచ్చి తీసుకుంటారే. లేదు శ్వేత, ఇద్దరం పరిగెడదాం, ఎవరి ముందు వెళ్తే వాళ్ళే తీసుకుందాం. గట్లనా? సరే పద. రెడీ, 1 2 3 గో. ఆ గీత, అయ్యో
నింజా 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 వండ 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 నింజా శ్వేత అయ్యో అబ్బా గీత 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 మన గీత కొంతని అడవి మనుషులు తీసుకెళ్లిపోయినారా? అడవి మనుషులు తీసుకుపోయినని అంత ఆనందంగా అడుగుతావేంది? వాళ్ళు ఏమైనా అమెరికాకి తీసుకుపోయిన అనుకున్నావు? ఆనందవనికి అడవిలోకి తీసుకుపోయినరు. అయ్యో లేదు కొంత ఈ సింహ ఈ రోజు అంతా నవ్వుతా ఉండమని చెప్పి నాకు పనిష్మెంట్ ఇచ్చినారు. అందుకే ఇలా నవ్వుతా ఉన్నాను. కర్మ కర్మ. అవును, అసలు వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు? అదిగో ఆ కొండ మీద బొమ్మను తీసుకుంది. అయితే వాళ్ళు వచ్చి కొట్టిండ్రు, లాక్కపోయినరు. అది విషయం. అయ్యో ఏంటిది? ఆ కొండ దగ్గర అడవి దేవత విగ్రహం ఉంటుంది. ఆ విషయం తెలియక అది మీరు పెట్టిన విగ్రహం అనుకుని గీత తీసుంటుంది. దాంతో వాళ్ళ కోపం వచ్చి గీతను తీసుకెళ్ళుంటారు. అమ్మో ఎంత పొరపాటు జరిగిపోనాది. అడవి మనుషులు వచ్చి గీతనేటి చేయరు కదా. వాళ్ళ మూడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. నిజంగా నువ్వు ఇలా నవ్వుతూ కనిపించావంటే దెబ్బకి చంపేస్తారట. అవును, జాగ్రత్త. వాళ్ళ ముందు అస్సలు నవ్వొద్దు. ఈ సింహ పనిష్మెంట్ అంటే పనిష్మెంటే, అంతే. నువ్వు నవ్వుతూనే ఉండాలి, రేపటి వరకు నవ్వుతూనే ఉండాలి. సన్నాసి ఏంటి? అయ్యో మిమ్మల్ని కాదు, ఆడు మనుషుల్ని కొట్టడా. అక్కడికి వెళ్తాం పదా. ఒక్క నిమిషం, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఆవేశపడ్డారో అందరినీ చంపేస్తారు. ఓకే ఓకే, అందరినీ కంట్రోల్లో ఉంచే బాధ్యత నాది. రండి వెళ్దాం. నవ్వు. అమ్మా, ఓ మై గాడ్, బ్లడీ ఫారెస్ట్, నో టచ్ అప్. ఓ మై గాడ్. పండు, ఇక్కడున్నావేంటమ్మా? ఓ మై గాడ్, టచ్ అప్ మీ మదర్. టచ్ కూడా తగలయ్యా. మదర్, టచ్ అప్ మీ. అయ్యో కర్మ, టచ్ అప్ అని చావగొడుతున్నావు కదే. ఓ థ్యాంక్ యూ. మీరంతా ఇక్కడ ఏడు చేస్తున్నారా? ఒళ్ళు నొప్పులు వచ్చాయి అత్తగారు. మీరేం చేస్తున్నారు ఈడ? గీత కొంతని అడవి మనుషులు అంటేసుకున్నారంట. పదండి పోదాము, మనం విడిపించాలి కదా. ఇటు వెళ్దాం రండి. అమ్మా, మీరు కూడా రండి. వెనక్కి వెళ్ళిపోమంటున్నాడమ్మా, వచ్చేయండి. ఊరి తున్ను పొద్దులారా, నా మనవరాల్ని ఇలా కట్టేసరే వింట్రా.
ఇదిగా బాబు, ఎలాగైనా కరిసన్నాసుతో మాట్లాడి దాన్ని ఎలాగైనా ఇడిపించు బాబు. అలాగేనండి. నిమిడు మీ లాటిన్ కొక్కిరమే నిందా గీతను వదులుతారా లేకపోతే నేనే రంగంలో దిగి ఫైట్ చెయ్యాలా? ఎక్కువ చేస్తే బాణాలు దిగుతాయి అంటున్నాడు. ఎక్కడ చెప్తారు మరి, వాడికి ఎక్కడ నచ్చితే అక్కడ దించుతాడు. వద్దులే. ఏమి నాయనా ఏమంటున్నాడు? మా దేవత విగ్రహాన్ని తీసి తప్పు చేశారు. ఆమె కోపం తగ్గి శాంతించాలంటే 2 మార్గాలున్నాయి అంటున్నారు. ఏంటవి? ఒకటి, ఈ పాపని వీళ్ళ జాతిలో కలిపేసుకుంటారంట. రెండోది, 2 మనుషులు ఆ దేవత ముందు నిలబడి ఒకరిని ఒకరు చూసుకోకుండా నృత్యం చేయాలంట. అంటే డాన్స్ చేయాలా? అవును. ఎంతో ప్రాక్టీస్ చేస్తే గానీ ఇద్దరూ ఒకేలా డాన్స్ చేయలేరు. అలాంటిది ఇప్పటికిప్పుడు ఒకళ్ళొకరు చూసుకోకుండా డాన్స్ చేయడం అంటే అదెలా కుదురుతుందండి? ఎవరికా? అది వాళ్ళ రూల్స్. కానీ తప్పదు, అలా వేస్తేనే వదులుతారు. లేదంటే శాశ్వతంగా గీతని వాళ్ళ జాతిలో కలిపేసుకుంటారు. అయ్యో అయ్యో, ఇదేం పరీక్ష దేవుడా! ఏం చెప్పాలి? డాన్స్ చేస్తారని చెప్పాలా లేదా? ఏమండి, మేం వేస్తామని చెప్పండి. మీరా? అవును అత్తయ్య గారు, నాను శిరీష ఒక్కలాగే డాన్స్ చేస్తాం. చిన్న తేడా వచ్చినా వాతలు పెడతారండి. గీతక కాదు, మీకు. అయ్యో, అంత మాట అనకండి. మీరు డాన్స్ వేసి దాన్ని కాపాడాక ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అడిగినంత డబ్బిస్తానే. అలాగా అయితే ఓకే. ఏమండి, మేము రెడీ అని చెప్పండి. అలాగే అలాగే, రావే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నిన్ను తగ్గలయ్యా, చేతులలో పెట్టి కిందకి. ఛీ, ఇంతసేపు కష్టపడి ఇలా చేసిందేంటండి? వీళ్ళిద్దరూ ఎంత డాన్స్ చేసింది వాతల కోసం అన్నమాట. కర్మ కర్మ. ఎందుకే చేతులు దించలేదు? నా చేతులు కిందికి రావాలి తెలుసు కదా అక్క. ఆగండి ఆగండి ఆగండి. సార్, నేను గీత ఒకేలా డాన్స్ చేస్తాను సార్. అలా అని చెప్పుండ్రు సార్. చేయలేకపోతే అప్పుడు వాతలు పెట్టమనండి వాళ్ళకి. అయ్యో, మీరు వెయ్యలేరే, వాళ్ళతో ప్రమాదమే. ఏ ముసలి, ప్రమాదం అని నా ఫ్రెండ్ని వదిలేసిపోలేనుగా. దానికోసం ప్రాణమైనా ఇస్తా.